పాలకూర తాలింపు అండి. వాటికి కావాల్సింది ఉల్లిపాయ అండి, ఉడికించిన పప్పు, ఎర్రపప్పు అండి, ఇది జీలకర్ర, మినపప్పు, కొద్ది కారం, కొద్దిగా ఆయిల్. ముందుగా కొంచెం ఆయిల్ అండి, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర. ఇవి కొద్దిగా వేగించాలండి. ఉల్లిపాయ అండి, ఇది కూడా త్వరగా వేగించాలి. మంట కొంచెం ఎక్కువలో పెట్టుకొని వేగించుకోవాలండి. వేగినాయండి, పాలకూర వేయాలి. పాలకూర కూడా బాగా కలపాలండి. పాలకూరలో ఉప్పు అయిపోయింది. ఇప్పుడే కొద్ది కారం వేసుకోండి. ఈ వాటర్లో ఆకుకూరలో వాటర్ వస్తుందండి, వాటర్ వేయద్దు. ఈ పాలకూర ఎలా కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా చూసుకోండి. చూడండి, ఈ వాటర్తోనే ఉడికిపోయింది. ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అండి, ఇది కొద్ది దగ్గరికి రావాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా హెల్తీ కూర అండి ఇది. ఇంకొక దగ్గరికి రావాలండి. పాలాకు రెడ్ పప్పు రెడీ అయిందండి. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ ఉంది. ఇది అన్నంలో కలిపి తింటే బాగుంటుందండి.